హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది సాన్విక స్పేస్. ఈరోజు చికెన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను నైటే లీషియస్ నుంచి చికెన్ ఆర్డర్ చేశాను. అది మార్నింగ్ 9 కల్లా రిసీవ్ అయిపోయింది. ఈరోజు చికెన్తో ఏదైనా డిఫరెంట్ రెసిపీ ట్రై చేద్దాం. మనం రెగ్యులర్గా బయట షాప్లో తెచ్చుకునే చికెన్ కన్నా నాకు లీషియస్ చికెనే చాలా నచ్చుతుంది. సో నేను ఎప్పుడూ అదే ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి అన్నీ మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ నేను చిల్లీ యాడ్ చేశాను. చిల్లీని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చాక ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల చికెన్లో ఒక లైట్గా ఒక స్వీట్నెస్ యాడ్ అవుతుంది. అది బాగుంటుంది. సో నేను అందుకే ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం నేను గ్యాస్ సిమ్లో పెట్టుకునే చేస్తున్నాను. హై ఫ్లేమ్ యూజ్ చేయట్లేదు. హై ఫ్లేమ్ యూజ్ చేస్తే తొందరగా బ్లాక్ అయిపోద్ది. సో చేదొచ్చేస్తుంది. అందుకని నేను సిమ్లోనే చేస్తున్నాను. ఆనియన్స్ ఏమి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు. లైట్గా బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా అది ఫ్రై అవుతుంది. సో టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే గోల్డెన్ షేడ్ వస్తుంది కదా. ఇందులోకి ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను ఇందులోకి. మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఇందులోకి పసుపు ఏం స్పెషల్గా యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్లో పసుపు వేసేస్తాను. సో అందుకే ఇంకా నేను టర్మరిక్ సపరేట్గా యూజ్ చేయట్లేదు ఎక్కడ. ఇది మంచిగా 1 మినిట్ ఫ్రై చేసేసుకుంటాను. ఎక్కువ ఏం అవసరం లేదు, మళ్ళీ అది కింద స్టిక్ అయిపోద్ది. చూసారా, మనం టర్మరిక్ యాడ్ చేయకుండానే ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 20 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను. అందులో అది ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను పసుపు అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసేస్తాను. సో అది నాకు 20 డేస్ రన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ టిప్ ఏంటంటే, చికెన్ మనం వాష్ చేసుకుంటాం కదా, అప్పుడే ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో మనం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసేసి ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసి ఉంచామంటే చికెన్ కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇంకొంచెం ఎక్స్ట్రా జ్యూసీగా ప్రిపేర్ అవుతుంది మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు. ఇది ఒక మంచి టిప్ అనమాట. నేను ఎవ్రీ టైం ఫాలో అవుతాను. మంచిగా అంతా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము. సో దట్ ఆ మసాలాస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నేను ఇక్కడ ఇంకేం స్పైస్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను ఫస్ట్. సో ఒక 20 to 30% కుక్ అయ్యాక నేను నెక్స్ట్ ఫర్దర్గా 1 by 1 మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం. ఇంకా ఒక 5 మినిట్స్ అది కుక్ అవ్వనిచ్చామంటే మంచిగా కొంచెం వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఆ వాటర్తోనే అది కుక్ అయిపోతూ ఉంటుంది. చూసారా, వాటర్ రిలీజ్ అయింది, ప్లస్ 20 to 30% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి మంచిగా కలిపేసేసుకుందాం అంతా. సో ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం టొమాటోస్ యాడ్ చేస్తాను. మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా, సో అందుకని టొమాటోస్ యాడ్ చేసుకుందాము. ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ టొమాటోస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే గ్రేవీ అవసరం లేదు. నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను జస్ట్ 2 టొమాటోస్ యాడ్ చేసుకున్నాను, మీడియం సైజ్వి. మీకు ఎక్కువ కావాలంటే మీరు పెద్ద టొమాటోస్ యాడ్ చేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో. నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఒక 40% కుక్ అయిపోయింది చికెన్ ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి చికెన్ మంచిగా కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఏమేమి మసాలా యాడ్ చేసుకుంటానో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇందులోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ మిక్స్ యాడ్ చేస్తున్నాను అండ్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఈవెన్గా స్లోగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఫాస్ట్గా మిక్స్ చేసేసుకుంటే చికెన్ మొత్తం క్రష్ అయిపోతుంది. అందుకని స్లోగా మిక్స్ చేసేసుకుందాం. ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేస్తున్నాను. నేను హై ఫ్లేమ్ యూజ్ చేయట్లేదు. చూసారా కలర్ ఎంత బాగుందో. మనం చాలా తక్కువ స్పైసెస్ యాడ్ చేసాం. ఇప్పటి వరకు నేను ఇందులోకి ఇంకా జస్ట్ స్పైస్ మిక్స్ అండ్ కారం మాత్రమే యాడ్ చేశాను. నేను ఇంకేం యాడ్ చేయలేదు ఇప్పటి వరకు. అంతా ప్రాపర్గా కలిపేసుకుందాము. తర్వాత లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం.
చూసారా వాటర్ ఎంత రిలీజ్ అయిపోయిందో. పీస్ కూడా బాగా ఉడికేసింది. సో నెక్స్ట్ ఇందులోకి నేను ప్యాకెట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన కర్రీకి ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో అది కొంచెం బాగుంటుంది, అందుకే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసిన మసాలాను మొత్తం మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. స్లోగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ, ఎందుకంటే పీస్ ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. ఇదంతా ప్రాపర్ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మనం అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నాకు గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నేను కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం ఎక్కువ లిక్విడ్ టైప్ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ. అండ్ సాల్ట్ అదంతా ప్రాపర్గా చెక్ చేసుకొని మన ఫ్లేవర్కి సరిపోయేటట్లు అడ్జస్ట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ తక్కువ వాటర్ యాడ్ చేశాను, నాకు ఫ్రై పీస్ టైప్ కావాలన్నమాట. సో అందుకని. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసేసుకుందాం. చూసారా మంచి కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 90% చికెన్ మొత్తం కుక్ అయిపోయింది. సో నాకు వాటర్ ఇంకా తగ్గిపోవాలి, అందుకని నేను ఇంకొంచెం ఒక 10 minutes కుక్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని నేను ఇందులోకి మళ్ళీ ఒక సీక్రెట్ మసాలా యాడ్ చేసుకుంటాను. మీకు కనుక ఈ సీక్రెట్ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు బిఫోర్ మసాలా యాడ్ చేయకముందు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేయండి. ఆఫ్టర్ 1 minute ఆర్ 2 minutes తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది ఈ సీక్రెట్ మసాలా అనేది ఎంత డ్రాస్టిక్ చేంజ్ తెస్తుందో ఈ కర్రీలో. సో మసాలా యాడ్ చేసాం కదా, అంతా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం స్లోగా. కర్రీ కన్సిస్టెన్సీ చూసారా ఎంత చేంజ్ వచ్చేసిందో మసాలా యాడ్ చేసేసాక. నాకు ఇంకా తక్కువ లిక్విడ్ కావాలి, సో నేను అందుకే ఇంకా ఒక 2 minutes కుక్ చేస్తాను. సో నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఒకసారి మనం ఫ్లేవర్స్ అన్నీ చెక్ చేసేసుకుందాం. ఇందులోకి నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ అవనిద్దాం జస్ట్. ఇంకా ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అవ్వలేదు, పీస్ అయితే కుక్ అయిపోయింది బట్ కానీ ఆయిల్ రిలీజ్ అవ్వలేదు. ఆయిల్ రిలీజ్ అయితే అదొక ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో అందుకే లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేశాక చూడండి ఎంత ఆయిల్ రిలీజ్ అయిపోయిందో. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులోకి మలాయ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత మళ్ళీ నేను ఇంకా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఒకేసారి యాడ్ చేస్తే చూసారా ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. సో అందుకని నేను కొంచెం కొంచెం 2 to 3 times యాడ్ చేస్తాను, ఫ్లేవర్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఇప్పుడు ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం కదా, తర్వాత ఫ్లేవర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. సాల్ట్ కానీ స్పైస్ కానీ ఏమన్నా తక్కువైపోతే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇంకొక 2 minutesలో కర్రీ అయిపోతుంది. అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కొంచెం స్పైస్ తక్కువైంది, అందుకని నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తర్వాత కూడా ఇంకా మళ్ళీ యాడ్ చేస్తాను, ఇంకా అప్పుడు ఇంకా తగ్గిపోతుంది, అందుకే నేను ఇక్కడ యాడ్ చేశాను. చూసారా కన్సిస్టెన్సీ. పీస్ అయితే బాగా కుక్ అయిపోయింది, జస్ట్ నేను కన్సిస్టెన్సీ కోసం ఇంకా కుక్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 minutes కుక్ చేసుకుందాం జస్ట్. మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని చూడటానికి ఎంత రిచ్నెస్గా ఉందో చూసారా ఇది. జస్ట్ మళ్ళీ ఎక్కువ స్పైస్ యాడ్ చేయలేదు మనం, ఏం ఎక్కువ మసాలా యాడ్ చేయలేదు, బట్ కానీ చూడడానికి ఎంత రిచ్నెస్గా ఉందో ఇది. ఇది మనం ఐదర్ విత్ రైస్ అయినా తినొచ్చు, రోటీ అయినా తినొచ్చు. ఇంకంతా ఒకసారి ప్రాపర్ మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని, మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. And that's it for the video. Thank you for watching my video. Please subscribe my channel. Thank you.